భారత క్రికెటర్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2025 డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న దేశవాళీ లీగ్ విజయ్ హజారే ట్రోఫీలో ప్రస్తుతం భారత ఆటగాళ్లందరూ కనీసం 2 మ్యాచ్లు ఆడాలని ఆదేశించింది. దీంతో సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు కూడా తమ జట్ల తరపున విజయ్ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్లు తప్పక ఆడాల్సిందే. ఏ 2 మ్యాచ్లు ఆడాలనుకుంటున్నారో ఆటగాళ్లు ఆయా స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ నిర్ణయించుకోవాలని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం టీమిండియా, సౌత్ ఆఫ్రికా మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ 2025 డిసెంబర్ 19 ముగుస్తోంది. ఈ సిరీస్ తర్వాత 2026 జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో భారత 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనుంది. అంటే దక్షిణాఫ్రికా T20 సిరీస్ ముగింపు, న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభానికి మధ్య 3 వారాల గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్లో క్రికెటర్లు ఫామ్, ఫిట్నెస్ కోల్పోకుండా విజయ్ హజారే ట్రోఫీలో కనీసం 2 మ్యాచ్లు ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. అంతేకాకుండా రోహిత్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లకు కూడా బోర్డు నియమాలను ఒకే విధంగా సెట్ చేయాలని బీసీసీఐ భావించడంతో ఆ ఆదేశాలు వెలువడ్డాయి. అయితే గాయంతో బాధపడుతున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ఈ నిబంధనలను మినహాయించింది. అయితే అంతర్జాతీయ టెస్ట్ T20లకు గుడ్ బై చెప్పిన టీమిండియా దిగ్గజ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మెట్ మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ స్టార్ ప్లేయర్స్ ఫామ్, ఫిట్నెస్ కోల్పోకుండా దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు. విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటామని ఈ మేరకు తమ స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ కు సమాచారం అందించారు. అయితే రోహిత్ శర్మ ముంబై తరపున బరిలోకి దిగనుండగా కోహ్లీ ఢిల్లీ తరపున ఆడనున్నాడు. కోహ్లీ, రోహిత్ శర్మ బరిలోకి దిగుతుండటంతో డిసెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న విజయ్ హజారే ట్రోఫీపై ఈసారి భారీగా హైప్ నెలకొంది.